ముక్క మంచిగా ఉడికిందిగా తిన్నాక తాగు మెల్ల మెల్ల తినని రచ్చిరంగా దిష్టి పెడుతున్నావు ఫ్రెండ్స్ ఎట్లుందా సూపర్ ఉంది మొత్తం ఒక్కసం కడకడ అంటున్నాయి పాయా సూప్ మేక కళ్ళ పాయా సూప్ తాగుడే కౌసు వాసన పోవడానికి ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కడుక్కుందాం మేకకాళ్ళ ముక్కల్ని. ఎట్లా కట్ చేస్తారా? ఉల్లిగడ్డనా? పానీపూరి వేస్తారు ఇడు కట్ చేసి. లేదురా కటింగ్ చేస్తారు చూసినావు అట్లా కట్ చేసుకో. బిర్యానీలో కట్ చేసినట్టు కట్ చేయి. ఇలా అట్లానా? ఎలా ఇవి లేదమ్మా అబ్బో కూరకమ్మ కావాలి ఇలా ఒక ఉల్లిగడ్డకు కూరకమ్మ కావాలి అంటే ఇవన్నీ ఫ్లేవర్లు ఎత్తున్నాం కదా మసాలాలు. మళ్ళీ పాయ సూప్కు కొంచెం మసాలాలు బాగా పడతాయి. అది ఏం ఎట్లా చేస్తారా? చేస్తారు ఇంకా ఎట్లా చేస్తారు? చేస్తారు ఉల్లిగడ్డలు అదే చేస్తారు అంటే ఫ్రెండ్స్ ఇక మేము ఇప్పుడైతే పాయ సూప్ తయారు చేస్తున్నాము. మొత్తం నేచురల్ మసాలాలతో చేస్తున్నాం కదా. ఇంకేంటి భగవాన్ అయితే పెట్టేసుకుంటాం పొయ్యి మీద. వెళ్ళబెట్టు. ఇక మనం గరమైన బొగన్లా మంచి నూనె పోసుకొని తయారేద్దాం. నూనె గరమైందిగా మసాలాలు వేసుకుందాం. నూనెలా ఫస్ట్ అయితే యాలకులు వేసుకుందాం. లవంగల్, దాల్చిన, మిరియాల్, జీలకర్ర, బగారాకు, కొత్తిమీరలు, ఉల్లిగడ్డ, ఇక కొంచెం ఎర్రగైన ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న అల్లం ఎల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం.
మంచిగా కడుక్కున్న మేకగాళ్ళు వేసుకుందాం. ఇక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇక చెప్పు నాకు చెప్పలేదు. ఇక చెప్పు. 2 నిమిషాలు అయిపోయింది. ఇక మూత తీసి కలుపుకుందాం. ఉప్పు వేసుడే. ఇక అట్లనే ఇక సీమంత పసుపు కూడా వేసుకోవాలి. ఆల్రెడీగా ముక్కలన్నీ మంచిగా డీప్ ఫ్రై అయినాయి. మంచి నీళ్ళు పోసుకోవాలి పాయసంకు. ఇక పాయసం తయారు కావడానికి మినిమం ఒక అర్ధగంట టైం పడుతుంది. ఈ మూత పెట్టి మంచిగా మంట పెట్టుకోవాలి. కింద పెట్టు మంట పెట్టు. ఇక 40 నిమిషాలు అవుతుంది. ముక్కలు కూడా ఉడికినాయి కావచ్చు. ఒకసారి మూత వేసి చూద్దాం. అయింది. ఇక పచ్చికారం వేసుకుందాం. పచ్చికారం వేసుకుందాం. టేస్ట్ కోసం బాదం వేసుకుందాం. ఫ్లేవర్ కోసం పుదీనా వేసేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మొత్తం కాడలతో సహా వేసుకోవాలా పుదీనా. ఇక పాయ సూప్ రెడీ అయింది. ఇక దించేసుకుందాం. పాయ సూప్ రెడీ అయింది. ఇక పోసుకొని నూకుదాం. కుమ్ముడే మొత్తం. స్మెల్ మాత్రం హైలైట్ వస్తుంది. పోయిరా పోయి. స్మెల్ మాత్రం హైలైట్ అవుతుంది కదా. గుమ్మని వస్తుందిరా. కుమ్ముతానైతే మొత్తం. నాకైతే టేస్ట్ మాత్రం ముక్కలు కూడా మంచిగా ఉడికినాయా. బొక్కలు ఆగవే పిస పిస.
ఏముండదా? ఓ పెద్ద ఉంది పెద్ద ఉందిరా, అది నాకేరా. అయ్యి కొత్తిమీర దమ్మ కొంచెం అద్దు చాలు, సూపే బాగా చూడతా. టేస్ట్ మాత్రం సూపర్ అయినట్టుంది. పోతుంది కుమ్ముడే. ఇక చెంచాలు ఇద్దాం ఇలా. ఎయ్యిరా జల్దీ, వెయిటింగ్ ఇక్కడ. ఏయ్ కుమ్ముడే వస్తావు. ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ వచ్చిండు, టేస్ట్ ఎట్లా ఉందో చూసి చెప్తాడు. ఓకేనా? చల్ తావు ఇక. అబ్బా మస్తుంది టేస్ట్. మరేం నచ్చింది. ఘాటు మాత్రం సంపుతుంది, ఉంది నసాలంగా అంటుతుంది మొత్తం. ఘాట్ ఎట్లుందంటే మొత్తం ఒక్కడిసారి తలకు నసాలంగా చంపుతుంది. సర్దిగానే మనం ఉంటే మొత్తం దెబ్బకి ఎగురు పట్టు పీక్స్ లెవెల్ ఉంది. టేస్ట్ మాత్రం మొత్తం ఘాట్ మాత్రం సంపుతుంది, అంత మంచిగా ఉంది. బా ఎంత మంచిగా ఉంది, ఆస్వాదిస్తున్నాను టేస్ట్ మాత్రం. బ్రో చెప్పాలి ఎట్లా ఉంది టేస్ట్? నరేష్ కాక జై జై జై. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ముక్క మంచిగా ఉడికిందిగా. తిన్నాక తాగు. మెల్ల మెల్ల తినని రచ్చిరంగా దిష్టి పెడుతున్నావు. ఫ్రెండ్స్ ఎట్లుందంటే సూపర్ ఉంది. మొత్తం ఒక్కడితో కడకడ అంటున్నాయి. మిత్త ఉడికినాయి ముక్కలని నోట పెట్టగానే కరిగిపోతున్నాయా? అంటే బగ్గర మరిగించినాయా? నేనైతే బొక్కలతో తింటున్నా, అంత మంచిగా నచ్చింది నాకు. వస్తుంది. వాళ్ళన్నా చేసుకోవాలనుకున్నా కానీ సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకోరి. వేసిన మసాలా అయితే వేయరి, ట్రై చేసేది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంటని గట్టిగా కొనొక్కండి. కొట్టూరి అట్లనే సపోర్ట్ చేయరు ఇక.